ఎంతో పని చేసినట్టు పలగొట్టినట్టు ఆకిలి కూడా ఉడుచుకో శాతం అయితే లేదా? రోజు నేనే ఊడబడితే మంచిగా ముద్దుగా 10 గంటల దాకా వంటది, లేస్తుంది, అడుగు పొడుగు తింటుంది, మళ్ళీ వంటది. ఇదే పనిగా నేను ఒక్కదాన్నే కోడలు కావచ్చు, ఇంటికి ఆమె కాదు కావచ్చు, మారాని నా చేతులు రెక్కలు పోవంగా నేను చేసి పాడైతానా. ఇలా దీనికి ఏం పుట్టింది? లేచుడు తోలుగానే నా మీద పడ్డది. నీకేం పుట్టిందే? నువ్వు నాతో లోలి పెట్టుకొని మనస్ఫూర్తిగా ఉండవా అనే? ఎప్పుడు చూడు లోలి పెట్టుకుంటుంటావు. నేనేనా కూసుండు భయం, నన్ను చూస్తే చాలు నోరు నెత్తి మీద పెట్టుకుంటుంది. నువ్వో రోజు చేయాలి పని, నేనో రోజు చేస్తా. అబ్బా నేను కాంకి ఇలా లేటుగా లేచిందట, పని చేయలేదని అదురుతాంది. నువ్వు చేస్తేందమ్మా మొట్టు దొడ్డున్నావు. ఒకరోజు నువ్వు చేస్తేంది పని, పానం మంచిగా లేక నేను లేవలేదు. ఈమె వేసిందట పని, ఈమె వేసి పెడితే నేను రోజు తిన్నట్టు. అరే 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 నెగలనిస్తలేదు నన్ను. కాదే గట్టి లేని కాడ గట్టి పెట్టినావు, నీ దాంట్లోకి వచ్చి నేను ఊడవాలన్నా? నీకు ఊసుకో శాతం అయితే లేదా? మళ్ళీ బాగా మాట్లాడుతున్నాను, మీదికి లేస్తానేమేంది? నీ సంగతి ఇట్లా కాదాగమ్మా, నేను చెప్తా. ఈ మంచం తీసి అడ్డు పెడతా కానీ నీకు సిగ్గురాదిగా. ఇక నీ దాంట్లో ఇంచు ఇంచు చెత్త కూడా నా దాంట్లోకి వచ్చిన మంచిగుండే చెప్తాను. బాగా మాట్లాడతాను. ఏందే మంచం అడ్డు పెడతావా? పెట్టుకోండి ఎవడద్దన్నాడు? నాకు లేదా మంచం, నేను కూడా పెడతా. పని శాతకందానా పని చేయబడుతుందని మంచాలు అడ్డు పెడతా అంది పొద్దుగాలనే లేచి. ఎట్లా మంచో ఏమో. ఇక రామ్మ, నా మంచం నేను పెట్టుకోనానే, దీనికి కాకున్నదట మంచం అడ్డు పెడతాను. పెట్టుకో అమ్మా, నీ దాంట్లో కూడితే నేను భయపడాలి. ఎప్పుడు ఉడిచినా నీ దాంట్లోకి? నేను ఎవడు ఎప్పుడు ఉడవలేదా? ఎప్పుడు ఉడవలేదా? మొన్న కాదే నీ దాంట్లో చెత్త నన్ను చూసి కూడా ఉడిచినావు నువ్వు. నిన్ను చూసి ఉడిచినా. నువ్వు ఇల్లు ఖాళీ, నాకు నచ్చలేదు. నువ్వు ఇల్లు ఖాళీ, నువ్వు కాల్ చేయి. నాకేనా తక్కువ పోయిందా? నేను కొననా? నేను కొంటా, నువ్వు ఖాళీ. అసలు నువ్వేం మనిషివే? నేను ముందుగా వచ్చిన ఇంట్లో సప్పుడే కూర్చునేదాన్ని మీద లోలికి లేచినావు. ఊకుంటా అంటే బాగా మాట్లాడతాను ఏందని పొట్టి మొఖం దానా? చిన్న అదిలే నీకు గజ్జలు కట్టుకొని ఎగురుతావు కదా మీదికి. మాటకు మాట బాగా ఎదురుస్తావు. ఏందే నువ్వు ఇలా బాగా మాట్లాడతాను? ఊకున్నా కొద్ది ఏమనుకుంటానా? నువ్వు పెద్ద మనుషులను తీసుకొని వస్తా. ఈ ఇంట్లో ఇలా నువ్వన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. అమ్మ బాగా మాట్లాడతాను, పోతా. నాకు అప్పా ఏడు దాకా పోతావు, నేను కూడా చూస్తా. నేను కూడా వస్తావు పెద్ద మనుషుల దగ్గరికి. నువ్వన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. ఏమనుకుంటావు? అరే వారి కౌశనకు బాగా రోజులయ్యారా. నేను దీనిలో కూడు మొత్తం ఇంటికి కలిగి పోతుంది. నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలరా. కౌసు తినక 3 నెలలే, బొక్కలా నరినే కౌసు తినక కొయ్య అవుతున్నా. ఆరా మీకే గిట్లా అనిపిస్తే కానీ నాకెట్లు ఉండాలిరా? నేను కౌసు తినక నా గొంతు అంతా బొంగిపోయింది, దెబ్బకి నా మాటనే చేంజ్ అయింది. నాకైతే పనులను గులగుల పెడుతున్నాయి రా. కౌసు తినక ఎత్తు వాళ్ళు కూడా అవుతున్నాయి. ఇక లోకన్నా ఒకరికి పొక్క పెడదాం. అరే కుక్క గయ బొక్క దొరికినట్టు మన కోళ్ళను దొంగ కూడా దొరికితే అయిపోవురా. మీకు కోళ్ళు లేవారా? ఇప్పుడు దొరికితే ఏమైందిరా? రసులుగా అంటే కోపం కానీ మన దానిలో ఇంటికన్నా కోళ్ళు ఉన్నాయారా? మీ ఇంటికాడ మీ తర్వాత గంపలు కోళ్ళు వేస్తుండు. మాకేం ఊకెత్తావు. నువ్వైతే ఎప్పుడన్నా తెచ్చినావారా? తెచ్చిన మొక్కవేనా నీది? అవునరా దాన్ని నువ్వు అద్దేరా. ఇప్పుడు ఎప్పుడన్నా తెచ్చిండా? ఎప్పుడు మనన్న ఏమంటాడు? అరే నువ్వు ఇవాళ అయిపోరా. అరే ఇల్లు అన్నందుకైనా నువ్వు రెచ్చిపోవాలిరా. రే పోయి దేపోనాడు. అరే మనకి తెలగారా మీ గురించి? మెల్లగా వంగించిన పొక్క కూడా చూస్తున్నారు. వీళ్ళని వంగితేనే బొంగ. మీ పెద్దవాదిన ఇట్లా కనబడ్డదా మీకు? కనవాళ్ళే ఈ పక్క రాలే కానీ ఏమైంది వదినే? నాకు ఇట్లా లొల్లైంది ఏంది? లొల్లి కగిదలుగా ఎప్పటికి ఉండేదేనా లొల్లి? ఓసారి మగ్గిందా? అదే తినవాదనే మరి. ఏడ తిన్న పిల్లగా రోజు ఇదే బాగోతమాయే మా ఇంట్లో. పొద్దు గుక్తే తెల్లారితే ఏడ తింటా తిండి కగ్గిదాలుగా. అవు వదినే, మీ పెళ్ళై గిన్ని రోజులే మాకు ఒక్కసారన్నా దావత్ ఇచ్చినావా? ఏమన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అయితే పిలిచినావా మమ్మల్ని? అయ్యో పిల్లగా మా ఇంట్లో ఎప్పుడు గిల్లగిలేనాయే, ఎప్పుడు చేసి పెట్టేది ఉండే. ఇగో ఇవాళ వండుకుందామంటే ఎప్పుడు మంచిగా అండి పెడతా, తినేరు. అదే మా ఇంటికి చుట్టాలు వచ్చారు, నేను అన్నే తింటా. మీరు తోటలో పోయి 4 వస్తారు, మీరే గొలుచుకోరు. అయ్యో నువ్వు రాకపోతే ఎట్లా పిల్లగా? 4 వస్తారు కావచ్చు అనుకున్నా. అయ్యో మా చుట్టాలు వచ్చారు, అది నేను అటే పోతా. అరే 4 ఉంటారు కావచ్చు అనుకున్నా. అయితే మరి ఇలా ఎంత తెస్తావు చికెన్? పైసలు మా ఇంటికి రర్రి. మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి సామాన్లు పడతాయో అన్నిటికి పైసలు మీకు అప్ప చెప్తా. మీరు సామాన్ కొనుక్కరర్రి, మంచిగా అండి పెడతా, తినేరు. సరేనా? సరే సెట్ అయిందిరా మనకు దావత్. అరే నువ్వు మంచిగా కైకిలు వాడేదరా, కొంచెం కూర్చురి. నేను పోతున్నా, మా చుట్టాలు వచ్చారు. సరే పోరా. అవురా పిల్లగాళ్ళు, ఎవరిదాకా అది వచ్చింది కదా నా గురించి ఏం చెప్పింది? నీ గురించి ఏం చెప్తుంది అనే? మాది వేరే ముచ్చట, కొద్దిగా దావత్ ఇస్తా అన్నది. ఏంది దావత్ ఇస్తుందట?
గదేందో మీకు దావత్ ఇచ్చేది నేను ఇత పట్టుర్రి దావతు మీకేమన్నా తినబుద్ధి అయితే ఇంకోసారి నన్ను అడుగుర్రి గదేంది మీకు తినిపించేది ఎందుకు తీయని ఎందుకు మానపడతాను పిల్లగా కదానికి ఆశపడిపోతాలా మీరు ఇంటికి వారి పైసలు తను ఇప్పుడే ఆశపరుడు కాదు అది ఫస్ట్ ఆవదిన్నే వచ్చి దావతిస్తాను అని అట్లా అంటుంది నీ తప్ప మీరు ఇంటికి రారి మర్చిపోకులు మరి జల్దీ రాలి మళ్ళీ వస్తా మరి నేను అరే 2 కైకిలు పడ్డాయిరా అటు కూర్చొచ్చి అరే ఆదిని ఇస్తా అన్న అంటే ఈ ఆదిని ఇస్తా అన్న చూడు వీళ్ళిద్దరిదేట ఉన్నదిరా మనం ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పాలి అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పాలి ఇద్దరికి సిచ్చుడు ఉట్టించినాం అనుకో పోటీ మీద తెప్పిస్తారా అన్నీ. అరే అవునరా నువ్వు అదేరా ఇలా మనకు మంచిగా కైకిలు పడుతుంది పోదాం పారి. అరే ఇప్పుడే అద్దురా మనం టక్కన వినాం అనుకో వాళ్ళు కొట్టుకున్నా మోపలేదు కొద్దిగా అయినాక ఆగు పామిలా అని అర్థం. మరి అరే ఒక అది ఈ పక్క ఉంటూ అది నా పక్క ఉంటుంది ఇద్దరికి ఎక్కువ పెట్టి పైసలు బాగా దూబాం సరేనా. మనతోటి రాగా ఎక్కువ పెట్టుడు పెడదాంపా నడు గట్టిగా దూపుదాం పైసలు. వదినే వచ్చినాం వచ్చిల్లా దారి పిల్లగా మీరు లోపల రా. అగు వీళ్ళు దీని ఇంట్లోకి ఎందుకు పోతారు నేను కదా పిలిచిన నీ ఎందుకు పిలుతుందో ఇటు వస్తారు కదా పిల్లగాళ్ళు అడుగుతా. ఇంకో పిల్లగాళ్ళు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా 2 కోళ్ళు తెచ్చుకోవాలి దాని దగ్గరికి పోకోలి దాని పైసలు అడగకోలి సరేనా ఎంత అంత ఆడిదేడి ఈడిదాడు చెప్తాం ఆదినే నీకు తెలియదా మేము ఎట్లా నీకే సపోర్ట్ ఇస్తాం కానీ ఈ ఆదినే సుతం అండిస్తా అంటే అండి అంతి మేమెందుకు కుత్తా అద్దానుడు. గదే కానీ నాకు కాకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు పిల్లగా 2 కోళ్ళు తెచ్చుకోర్రి ఆ తోటకాడి వారి నేను తోటకాడికి వస్తా సరేనా పైసలు ఇస్తా. వదినే 2 కోళ్ళు ఎందుకు ఒక్క కోడి సరిపోతుంది. ఏం కాదు సరే ఒక్కొక్కటి తెచ్చుకోవాలి మళ్ళీ తినబుద్ధి అయితే మళ్ళీ తెచ్చుకుందాం సరేనా ఇక పట్టు సరే ఆ వదిన దగ్గర కూడా పోరి చాలా మంచిగా దావత్ చేసుకోవాలి దాన్ని. అరే ఇవన్నీ దగ్గర ఎక్కువ 200 వదినే వదినే ఉన్నావా. పిల్లగా కాదు పిల్లగా పిలిచిందేమో నేను మీరు గదాని దగ్గరికి ఎందుకు పోయారు అసలే నాకు అదంటే నచ్చది. వదినే నీ దగ్గర దాసే ఉంది కానీ ఆయన కూడా దావత్ ఇస్తా అన్నది ఇస్తా అన్నాక మేము వద్దంటావా ఆయన 200 ఇస్తే తీసుకున్నాం. ఏ పిల్లగా మీ బుద్ధి నాకు నచ్చలేదు. అరే గదిని దగ్గరికి ఎందుకు పోయారు పిలిచింది నేనా 400 ఎక్కువ అయిపోదునా నేను. కాదు వదినే మీరు రాంగా వదినే పిలిచింది పిలిచి ఏమైందంటే దావా చేసుకుంటున్నాం అన్నాం పిలిచి 200 ఇచ్చింది తీసుకొని వచ్చినాం. మాకు నువ్వు ముఖ్యమా నువ్వేగా ముఖ్యం వదినే అందుకే వచ్చినాం. అవదినే నువ్వు ఇట్లా తెలుసుండం కలుసుతాం ఎందుకు ఇట్లా ఎత్తును మేము నువ్వు చెప్తే ఎత్తాం పని ఆమె చెప్తే ఎత్తాం చెప్పు మేము తోటి చూస్తే మాట్లాడాం ఏదో ఇప్పుడు పిలిచింది అని వేరంగా అంతే. నాకు తెలుసు పిల్లగా మీరు నాకెళ్ళే ఉంటారని గదిని దగ్గరికి వెళ్ళి తీసుకున్నందుకు కోపం వచ్చింది నాకు. ఎంత ఇచ్చింది అది 200ఏనా నేను 400 ఇస్తాగురి. ఇగో పిల్లగా జేబులో పెట్టుకో సరేనా. అదినే నువ్వు మాకు తెలిసే ఆయన కంటే నువ్వు ఎక్కువ ఇస్తావని ఇక అదినే ఇక మేము ఆడుకోయి చికెన్ షాప్ కడుకోయి 2 కోళ్ళు పట్టుకొని ఆ మామిడి తోటలోకి వస్తాం నువ్వు ఆయనే రారి ఇక ఆయనే 2 ముక్కలు తిని ఆయన పంపిద్దాం మనమే తిందాం మంచిగా సరేనా. ఎచ్చి మళ్ళీ అదేందుకు వస్తుంది పిల్లగా చూడంటే నాకు నచ్చది. అదినే ఇప్పుడు ఇట్లా నువ్వు దావత్కు రాలేవనుకో అదినే ముంగట అలి తగ్గినట్టు అవుతుంది నువ్వెందుకు తగ్గుతావు నీకేం తక్కువ పోదాంపా. అంతే వదినే ఇప్పుడు నువ్వు రాకపోయినావు అనుకో నువ్వు భయపడ్డట్టు అవుతావు. ఇంకా వదినే 2 ఇచ్చింది నువ్వు 400 ఇచ్చినావు దా. అంతే అంటావా పిల్లగా సరే మీరు పోయి ఉండిపోరి నేను అత్త అది పోటీకి ఏది తెచ్చినా దానికంటే ఎక్కువ తెస్తా నేను సరేనా. అంతే నువ్వు తగ్గకు సరే నేను అత్త పొరి ఈ బకెట్ నిండి పోవట్టే కళ్ళు మండుతాయి ఒక్కొక్కరికి నాతో ఎవ్వరు మాట్లాడినా ఓర్వది దీని కళ్ళు కాకులు పొడువా ఏ మనిషి ఈ బకెట్ తీసుకోపోతానా నువ్వు ఆ బకెట్ నీది అనుకుంటానా నాదా బకెట ఏమో బాగా తిడతానే ఎక్కడదే బకెట ఏ నాది కాదా నీదే అనుకుంటానా నీకున్నది ఎవరిదే నాదే బకెట్ అది ఏడ కనబడతాయి నీ గుర్తు పెట్టుకున్నా అందరు నీ వాళ్ళు అవుతారు మళ్ళీ పిలిచి ఇంట్లో కూర్చుండ పెట్టుకొని మాట్లాడుతావు. పిల్లగాళ్ళు వదిన ఆయన ఇంట్లోకి వస్తే దావత్ ఇస్తా అన్న నువ్వే ఇస్తావే కదా దావత్ నేను ఇయ్య అనుకుంటానా ఏంది ఇత్త ఒక్క 200 రూపాయలు ఇచ్చిన పేరు మళ్ళా నేను ఎంత ఇచ్చినా ఎరకానే 500 ఇచ్చిన నీ లెక్క అనుకుంటానవా. నీ దగ్గర అంటే కోట్లు ఉన్నాయి కాబట్టి 500 ఇస్తావు నాకనే ఉన్నది మరి ఉన్నంత ఇచ్చిన నేను బకెట్ తీసుకుపోతాను మరి నువ్వు ఏమో నీకు లేనట్టు బకెట్లు నీ కళ్ళు కనబడతలేవా అని ఆ బకెట్ నీది కనబడతలేదా ఇది నా బకెట్ నేను పట్టుకొని పోతానా నాకు కనిపించలేవు అనుకుంటాను కళ్ళు గుర్తు పెట్టుకున్నా నా బకెట్ ఏదో
ఏర్పాటు అవుతుంది కానీ అటు అత్తనవాటగా 200 రూపాయలు ఇచ్చి అత్త మాగత్త మరి అత్తవు నువ్వు ఏ పాటు చికెన్ తెచ్చినావో ఏ పాటు తింటావో నేను చూస్తా చూస్తా నేను కూడా చూస్తానే మరి చూస్తా తగ్గేదే లేదమ్మా నేను కూడా తగ్గనే ఏ పిల్లగాళ్ళు ఏడున్నారు కనిపిస్తలేరు చెప్పను కానీ ఆ కట్టెలు ఎత్తికి పెట్టుకోర్రి గీడ 2 కోళ్ళు కనబడతాయి మనకోటి మనకు పెద్దది ఉంచి ఇంకో కోడిని అక్కడ అవతల బురదల మారేసి రాపోరి నా కళ్ళ ముందు కనబడితే నా కళ్ళు మండుతాయి ఏడున్నారు కనిపిస్తలేరు కట్టెలున్నాయి ఆడ కట్టెలు పెట్టి ఆ పొయ్యి పెట్టుర్రి ఆగో వచ్చింది కదా ఊరుకు ముందుగానే వస్తుంది తిండంట బండి కడుతుంది అమ్మ నువ్వు ఊపుకుంటే అత్తయ్య పని ఎవరు చేయాలమ్మా కోడింగ్ కొనుక రమ్మని 200 ఇయ్యంగానే కాదు వచ్చి పని చేయాలి అన్నీ ఎత్తులే మన దగ్గర నా కోడి చూడు ఎంత పెద్దగా ఉన్నదో ఈ 3 ముడకల చిన్న కోడిని పట్టుకొని మురుతానవా దాన్ని చూసుకుంటా ఏమో బాగా మాట్లాడతాను చిటికల వేస్తా నేను పనిని పొద్దుగాల నుంచి తినలేదో ఎప్పుడు వండుదామా ఎప్పుడు తిందామా ఎప్పుడు కడుపులు వేద్దామా అనే ఉన్నది మాకు అవునవును నేనే తింటా నేను తిని తిని గిట్లుంటిని నువ్వు గట్లుంటివి అయ్యో కట్టె పుల్ల మనిషి ఎటకారమా మాటలు బాగొత్తానే నీకు నీకు వచ్చిన దానివి నీ పని నువ్వు చేసుకోక నా మీద తలిగినవేందో నువ్వు నీ పని కూడా నువ్వు చేసుకో నా పని నేనే చేసుకుంటా చేసుకో పని పని ఏయ్ ఏందా నీతోటి నీతోటి ఏమైతుంది ఇప్పుడు నీ కూర వండుతా చూడు ఒక్కొక్కరు 4 కోసుకోవాలి సుక్కోలు వండుతా నీతోటేమో అవుతుంది ఆట అమ్మలాడి చెప్తా అని ఏందో ముచ్చట ఏ పిల్లలు అక్క కట్టెలేరు కరారి ఈ కోని వద్దాం అని అబ్బదట్ల కోడేవాళ్ళకి కావాలి అది ఎట్టుంది చూడు చచ్చిపోయిందా లెక్క ఏందే నువ్వు సుక్కోలు అంటుతావా 2 కిలోల చికెన్ తెస్తే కిలో చికెన్ నువ్వే తింటావు ఇంకా నీ గురించి నాకు చెప్తానవా దీని కోడి దీనికి ఇచ్చి పంపియ్యరి ఇంటికాడ అనుకొని తింటది దీని మోకానికి అగ్గిదాలు కదా నా ముందర నిల్చొని చూస్తావు నా ముఖానికి అగ్గిదాలుగా అంటానేవేందే కుక్క ముఖం దానా నీ చేతులకు జట్టలు ముట్ట నీ చేతులు కాళ్ళు వాడిపోయి నన్ను ఆడిపోసుకుంటానేవేందే నా కాలు చేతిలో ఇరిగిపోతే నేనే తినబడితే నీ పెండంచడు నా తిని మీద ఏడతానేవేందే నువ్వు ఊకే ఇగో నీకు పని శాత కాకపోతే సప్పుడే కింటివో నాతో అదరకు కూర అయినాక వాళ్ళు చెప్తారు కదా వచ్చి మంచిగా వేసుకొని తినేవు నువ్వు అన్న కూర ఎప్పుడైనా తిన్నానా నేను ఇంకా నేనన్న కూర తిన్నావు నువ్వు నేను ఎప్పుడు తిన్నానని కూర పాడుగాను తింటావు నువ్వు అంత కూర పెట్టిండ్రు అంతా ఎవరి తలబట్టి నువ్వేనా మమ్మల్ని ఎరుగుతుంటే అమ్మా ఇప్పుడు మీరు గిట్లనే లొల్లి పెట్టుకుంటారా మరి దావత్ చేసుకుందాం మేమేదో ఆశపడి వచ్చినాం మీరు ఇద్దరు కలిసి దావత్ ఇస్తురు అంటే ఇగో నేను దావత్ ఇస్తా బరాబర్ కానీ దాన్ని నోరు ముయ్యమని దాన్ని నోరు ముయ్యమని ఫస్ట్ నేను ఎందుకు వచ్చిన పోయించాలి నీ కొడు బాగా కొడతామని చెప్తాను నేను ఆగుర్రి ఓల పనాలు ఏవుర్రి అదినే నువ్వే ఒక పని అందుకు అప్పటి నుంచి చూస్తానా ఒకటే వరుడు వరుతుంది దీనికే ఉన్నది నోరు అని అదినే ఇక ఆయన గురించి తెలిసి కూడా మళ్ళీ ఎందుకు లోలు పెట్టుకుంటారు ఇక ఆడ ఓళ్ళాళ్ళే పోయి పెట్టి అండూరి అవునా సురేజీ ఆయన తప్ప పట్టుకొస్తా అన్నది పట్టుకొచ్చిందా అరే ఆయన మాట అంటే తప్పదురా పక్క తెత్తది ఏమోరా తెచ్చదో రాగానే అయితే వట్టిగానే వచ్చింది తెచ్చదో మరి అరే ఆయన తెత్తదిరా 2 లీటర్ల తెత్తది కావచ్చురా తెత్తది ఏంది పిల్లగా అది 2 లీటర్ల థమ్స్అప్ తెస్తాను కదా అట్లయితే నేను తెల్లగాలు తెత్తపో ఇక లేట్ అయితే అటాయే పుల్లు తాగాలి దాన్ని అన్నాలి ఒక్కొక్కరు పెద్ద పెద్ద కంచులు ముంగట పెట్టుకొని కిలాల చికెన్ 2-3 గంటల నుంచి ఉడకబెడతారు నాకు చూడు చిటికలు అయిపోయింది ఆహా మంచి వాసన వస్తుంది నీ కూర అంతా కోడిపి వాసన వస్తాను చూడు నీ కూరే కౌసు వాసన వస్తుంది ఆ కూర చూడు ఎట్లున్నదో అదనే ఈ అండకాడ సుతం లొల్లేనా ఆ కూర ఉడికే అయింది అయిపోయే సరే కానీ ఇగో ఇది రుచి చూడు ఎట్లున్నదో అంత అల్ల వల్ల కారం ఎక్కువ అయినట్టుంది అది ఏంది ఇంత మంచిగా చేసిన నా కూరని బేర్లో పెడతాను ఇగో పిల్లగా నా దీన్ని చూడు మంచిగానే ఉన్నది కదా నా కూర అదినే మస్తు అని చెప్పు జోరాన్ని అన్ని దగ్గట్టి అరిపోయినాయి నేను నా దీన్ని చూడు ఇగో
అది వద్దు, అంత అల్లం అల్లం ఉన్నారు. మంచిగా ఉన్నది కదా పిల్లగా నేను వండిన కూర. సరే మరి ఓ కూర అన్ని నేను దించుతా, మీకు థమ్స్అప్ పట్టుకురావాలనా? నేను తీసుకొస్తా పోయి. కొందరు అయితే ఊరికంటే ముందుగానే వచ్చి కూర్చుంటారు, పేరుకే 400 ఇచ్చినా 500 ఇచ్చినా అని చెప్తారు కానీ ఏం పట్టుకురారు. ఉండి పిల్లగా నేను తీసుకొని వస్తా, సరేనా? ఏందే బాగా మాట్లాడతాను, నువ్వు థమ్స్అప్ పట్టుకొస్తావా? నేనేం తీసుకొస్తాను చూడు, మీరు ఈయనే ఉండుర్రి, కూరని చూడుర్రి. తెచ్చిండ్రా థమ్స్అప్, పడురు తావుడేయాలి, ముక్క సుక్కేసుడు. అబ్బా కళ్ళు కడుపు నిండా తాగాలి మంచిగా. అదంటే థమ్స్అప్ తెస్తానట, థమ్స్అప్. నేనైతే కళ్ళు తెస్తాను. ఒబ్బా అవి చూసినావా, బుడ్డ థమ్స్అప్ గింత అంత కూడా లేదు. అది నువ్వే తాగుతావు కాదే మొత్తం. ఏ పిల్లగాళ్ళు, ఇగో నేను తెల్లగాళ్ళు తెచ్చిన, ఇట్రారి తాగుదాం. ఓ పిల్ల ఏ రాకిది పోసావు తెల్లగాళ్ళు, ఎటో పోయినావు. బా మస్తున్నది కూర. గదేకిడి కూరకి ఎవరు తాగుతారే? తాగబోద్దానా ఏమో తెరగలు తెచ్చుకొని కూర్చుండి తాగుతాను, తాగబోద్ది తాగినట్టు. నీ కూర కౌసు కౌసు వాసన వస్తుంది, ముంగిస మొకందానా. నువ్వే ముంగి సమకన్నారువే, ఈ కండ్లదానా. నువ్వే గుట్ల ఊప కళ్ళ, నువ్వు బల్లి కళ్ళదానివే. దీంతో ఇరా పిల్ల మళ్ళీ పోయి పోయి పో పో, తాగబోద్దాను పోయి పో. ఏయ్ అమ్మా తినేటప్పుడు సుతా లొల్లేనా, తినమంటావు మరి పొమ్మంటావు వీడికి. ఇట్రారి నా కూర వేసుకొని తినరు. ఈ కూర వేసుకొని తినుర్రి పిల్లలు. నా కూర తాగు. ఇది వేసుకొని తినుర్రి, ఎంత ముద్దుగున్నది చూడరు కూడా. నీ కూర అంత కౌసు కౌసు ఉంది, పెద్దదినే మంచిగా ఉంది. పెద్దదినే నువ్వు కూర అట్లుంటది మన కూర అంటే. మరి ఏందనుకుంటాను? ఏ పిల్లగా నువ్వు మళ్ళీ వద్దు కళ్ళు. పనులు కొరుకుతారా బొమ్మ? ఆ పిల్లని కొడతావా ఏంది? నువ్వు పోతావు పోయావా నాడు. అగో అబ్బో ఎట్లా భయపెట్టించుకుంటాను చూడు పొలగాలను. దీని తాబొత్తాలు పండు తెలక కదా రో నైనా. ఏమే అమ్మా నేను 400 రూపాయలు ఇచ్చిందే, నేను మంచి కూరలు వండిందే, నా కూర మంచిగా లేదంటారే, ఆ మొద్దు దాని కూర మంచిగా ఉన్నదంటారే, నా కూర కౌసు కౌసు ఉన్నదంట. అరే నా కూర నచ్చలేదే నీకు? అరే దాని కూర తింటారా, నా కూర తింటారా? ఎవరి కూర మంచిగా ఉన్నదిరా? థమ్స్అప్ తాగుతారా, కళ్ళు తాగుతారా? మరి తాగురిరా, లేకపోతే నా చేతిలో నచ్చిండ్రా. దొంగ బుడ్డే, అది నాకు దేవుళ్ళ కనిపించలేదు. ముఖన్ ఏమైంది పిల్లగా? కూర జోరు మంచిగా ఉన్నదా? మరి ఇంతకుముందు మంచిగా లేదన్నారు పిల్లగాళ్ళు. తిను సరే, ఇంకింత ఎత్త తిను. ఇంకా థమ్స్అప్ బారే. అరే మన కళ్ళు మంచి
కొడుక ఏ మీరు కళ్ళు తాగుతారా మీరు ఎందుకు అంతగానో భయపడతారు ఆ దొంగ దేవునికి కళ్ళు తాగులు అయిపోయి